రేపు ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ లక్నో టీమ్స్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. మనం ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. నా రైట్ సైడ్లో లక్నో టీం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆ వెనకాల ఎస్ఆర్హెచ్ టీం ప్లేయర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మొదటి మ్యాచ్లో హైదరాబాద్లో జరిగినటువంటి రెండో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిందో అదే రేంజ్లో రేపు జరగబోయేటువంటి లక్నో మ్యాచ్ కూడా అదే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతూ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అందరూ కూడా మనకు స్క్రీన్ పైన క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. కెప్టెన్తో పాటు మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మెయిన్ పిచ్లో నెట్ ఏర్పాటు చేసుకొని బౌలింగ్ ఒక పక్క, బ్యాటింగ్ ఒక పక్క, ఫీల్డర్స్ ఒక పక్క ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు కంప్లీట్గా ప్రాక్టీస్ చేసి ఈ ప్రాక్టీస్ ముగిసిన తర్వాత రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి మళ్ళీ గ్రౌండ్ అంతా కూడా ఒకసారి హెచ్సిఏ టీం అంతా కూడా పరిశీలించి ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా, వాటర్ ప్రాబ్లం ఉన్నా, లైటింగ్ ప్రాబ్లం ఉన్నా అవన్నీ కూడా చెక్ చేసుకొని రేపు మ్యాచ్కి సర్వం సిద్ధం అయినట్టుగా కూడా స్పష్టంగా కనబడుతోంది. పై భాగంలో ఎల్ఈడి లైట్స్ మూమెంట్స్ కనబడుతూ ఉన్నాయి, డిస్కో లైట్స్. ఇది మ్యాచ్ బౌలింగ్ గ్యాప్ సందర్భంగా ఎక్కువగా ఆ డిస్కో లైట్స్ని ఉపయోగించుకొని స్టేడియం అంతా కూడా అందంగా కనిపించేందుకు కూడా లైటింగ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో మెయిన్ మ్యాచ్ జరుగుతున్నటువంటి తీరుగా కనబడుతూ ఉంది. ఎక్కడ కూడా ఫ్యాన్స్ లేనప్పటికీ రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్లో భాగంగా లైటింగ్ సిస్టమ్ ఎలా ఉంది, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ అన్ని వైపుల నుంచి కూడా ఈ రౌండ్ సర్కిల్లో ఎవరు కూడా ప్రేక్షకులు దూకి గ్రౌండ్లోకి వెళ్లకుండా ఒక జాలీ టైప్ నెట్ని కూడా ఏర్పాటు చేసి ఆ గ్యాప్ మధ్యలో ఎవరు కూడా అభిమాన ఆటగాళ్ళని కలవనీయకుండా మాత్రం ఈ కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం స్టేడియం లోపల బయట కలిపి సుమారు 1000కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి మూమెంట్స్ని రాచకొండ పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ హెచ్సిఏలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్తో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్లో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా ఎప్పటికప్పుడు అధికారులు స్టేడియంలో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏ ఇష్యూ నమోదు అవ్వకుండా కూడా పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేసి రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ట్రాఫిక్ డైవర్షన్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నట్టు కూడా పోలీసులు ఇప్పటికే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎవరైతే ఉప్పల్ స్టేడియం వైపు అటు సికింద్రాబాద్ నుంచి, ఇటు ఎల్బీనగర్ నుంచి, అంబర్పేట, రామంతపూర్ నుంచి ఇటు ఉప్పల్ గట్కేసర్ మీదుగా వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడ డైవర్ట్ అవ్వాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఏ గేట్ నెంబర్ ద్వారా ఎంట్రీ అవ్వాలి, ఎవరిని ఎంట్రీ ఇవ్వాలి అనే దానిపై కూడా ఇప్పటికే పోలీసులు దీనికి క్లియర్గా ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని పద్ధతిగానే పోలీసులు ఇంప్లిమెంట్ చేసేటువంటి రూల్స్ ప్రకారంగానే రేపు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వచ్చేటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రూల్స్ ఎవరు అతిక్రమించినా ఖచ్చితంగా భారీ జరిమానా ఉంటుందనేది కూడా పోలీస్ కమిషనర్ ఇప్పటికే వాహనదారులకు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. రేపు జరగబోయేటువంటి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉత్కంఠ నెలకొంది. రేపు కూడా ఇదే ఊపుతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కొనసాగితే మాత్రం డెఫినెట్గా ఈ రేపు కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అంటూ మాత్రం ఇంతకుముందే హెచ్ఆర్హెచ్ మ్యాచ్కి సంబంధించినటువంటి టీం సభ్యులు మీడియాతో మాట్లాడడం జరిగింది. రేపు జరగబోయేటువంటి మ్యాచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ జరగబోయేటువంటి మ్యాచ్ ఒక ఎత్తు అయితే రేపు జరగబోయేటువంటి తమన్ లైవ్ షో ఒక ఎత్తుగా మారింది. ఎందుకంటే తమన్ ఏడా లైవ్ షో ఏర్పాటు చేసిన లక్షలాది మంది పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యే ఛాన్స్ ఉంది. బీసీసీఐ అఫీషియల్గా రేపు టెలికాస్ట్ చేయబోయేటువంటి లైవ్లో కూడా తమన్ లైవ్ని టెలికాస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మ్యూజిక్ షో ఏర్పాట్ల సందర్భంగా గ్రౌండ్ చుట్టూ అంతా కూడా ఇప్పటికే మ్యూజికల్ ఈవెంట్ వాతావరణం కనబడుతోంది. పైభాగంలో లైటింగ్, డిస్కో లైట్ సిస్టమ్స్ కొత్తగా హెచ్సిఏలో మొదటిసారి ఈ లైవ్ షో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా అక్కడక్కడ మ్యూజిక్ వినిపించేటట్టు ప్రేక్షకులందరికీ సౌండ్ బాక్స్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్సిఏలో క్రికెట్ సందర్భంగా ఈ సౌండ్ బాక్సులు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ తమన్ లైవ్ మ్యూజిక్ సందర్భంగా మాత్రం ఎక్కువగా సౌండ్ ఆ ఉత్సాహం నింపడానికి మాత్రం హెచ్సిఏ తమన్ లైవ్ మ్యూజిక్ సందర్భంగా బాక్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్లేయర్స్ గ్రౌండ్లోకి రాకముందుకే ఆ మ్యాచ్ స్టార్ట్ అయినటువంటి వెంటనే తమన్ వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేసి తమన్ లైవ్ షో ఇక్కడి నుంచి దేశ ప్రజలందరూ, హైదరాబాద్ ఆటగాళ్ళందరూ, హైదరాబాద్ ప్లేయర్స్ అందరూ కూడా వీక్షించే విధంగా హెచ్సిఏలో ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి మ్యాచ్ సందర్భంగా మాత్రం ఇప్పటికే ఉప్పల్ స్టేడియం పూర్తి స్థాయిలో సిద్ధమైంది.
ఇప్పటికే ప్లేయర్స్ అంతా కూడా చేరుకొని ప్రాక్టీస్ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జరగబోయేటువంటి రేపటి మ్యాచ్ సందర్భంగా, రేపు జరగబోయేటువంటి లైవ్ మ్యూజిక్ సందర్భంగా మాత్రం భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రేపు వచ్చేటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా గెలిపించేటువంటి ఒక ఉద్దేశంతో ఈ లైవ్ షోని ఏర్పాటు చేసి రేపు తమన్ లైవ్ షోని వీక్షించే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ప్రేక్షకులకు ఇప్పటికే సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఫ్యాన్స్ అందరూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రౌండ్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ వీక్షణ అంతా జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కూడా లైవ్ షో స్టార్ట్ అయినటువంటి వెంటనే ఆ ప్రేక్షకులందరూ వీక్షించే విధంగా 2 ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జరగబోయేటువంటి తమన్ షోకి మాత్రం ఇంకొంత ఇంట్రెస్ట్ పెరిగి జనాలంతా కూడా ఉప్పల్ స్టేడియంకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.